ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాగే సినిమా ఫ్లాప్ అయిందనే మాట పక్కన పెడితే ఆ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కి ఎంత రీచ్ వచ్చి ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కూడా విజయ్ పై చాలా అభిమానం చూపించారు. సినిమాలు చేయడం మాట పక్కన పెడితే వాటిని ప్రమోట్ చేసే విధానంలో కూడా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటాడు విజయ్. ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంతతో విజయ్ స్టేజ్ మీద ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా అలాంటిదే. ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ ప్రొడక్షన్స్ లో భాగంగా వెరైటీ ఎంట్రీ ఇచ్చాడు విజయ్. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను బైక్ పై ఎక్కించుకుని స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు విజయ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ బైక్ రైడింగ్ కొద్ది క్షణాల ముందు విజయ్ అన్న ఒక మాటపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృణాల్ ను బైక్ పై ఎక్కించుకున్న తర్వాత ఎదురుగా ఫుల్ రష్ గా ఉండడంతో అరే జరగండ్రాని అంటూ విజయ్ గట్టిగా అరిచారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొంతమంది విజయ్ ని టార్గెట్ చేస్తున్నారు. పబ్లిక్ లో అవేం మాటలు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై రౌడీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో అయితే రియాక్ట్ అవుతున్నారు. విజయ్ భాష అంతా అక్కడ ఎవరిని కావాలని అనలేదు కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ వీడియో సంగతి పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం చాలా హైలైట్ గా జరిగింది. ముఖ్యంగా విజయ్ ఇచ్చిన స్పీచ్ కి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా మరో హిట్ కొడతామని నమ్మకంగా ఉన్నారు. విజయ్ నటించిన గత చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది ఖుషి. సమంతతో చేసిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా కాస్త ట్రాక్ లో పడ్డాడు విజయ్. దానికి ముందు తీసిన లైగర్ చిత్రం విజయ్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి అలాంటి తప్పు జరగకుండా చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తున్నారు విజయ్. మరి ఈ సినిమాతో ఈ ఏప్రిల్ 5న విజయ్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. అప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అలాగే ట్రైలర్స్ అయితే మంచి హిట్ అయినటువంటి సంగతి తెలిసిందే. మొత్తానికి విజయ్ కి కాస్త నోరు దురుసు కానీ అదంతా రౌడీ బాయ్స్ యొక్క యాటిట్యూడ్ అంటాడు విజయ్.